ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క అంశము గాడ్ సీజ్ ద హంబుల్. దేవుడు వినయం గలవారిని దృష్టిస్తాడు లేక చూస్తాడు. అంత మాత్రమే కాకుండా ఎవరైతే వినయంతో ఉంటారో అటువంటి వారంటే దేవుడికి ఎంతో ఇష్టం. అటువంటి వారితో ఉండటమే కాకుండా చూడటమే కాకుండా అటువంటి వారి యొక్క విశ్వాసపు ప్రయాణంలో దేవుడు అన్ని విధములుగా వారికి అత్యధికమైనటువంటి విజయమునిచ్చేటటువంటి దేవుడు. ఏ క్లిష్టమైన పరిస్థితి అన్నా రానివ్వండి, ఎటువంటి సమస్య అయినా రానివ్వండి, దేవుడు ఎప్పటికీ వారిని చేయవిడవడు. అటువంటి గుణలక్షణము మనలో కలిగి ఉంటే మన దేవుడు మనతో నిత్యముంటాడు. మనం ఎదుర్కొంటున్న సవాళ్లలో, మనం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులలో మనతో ఉండి మనలను నడిపించేటటువంటి దేవుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. మనం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనములో చూస్తే అక్కడ ఇశ్రాయేలుల ప్రజలు మరి మిద్యానీయుల యొద్ద బానిసలుగా ఉన్నారు. వారు పెట్టేటటువంటి ఇబ్బందులు మరి తట్టుకోలేక బహు హీన స్థితిలోనికి దిగజారిపోయారు ఇశ్రాయేలుల ప్రజలు. అటువంటి సందర్భంలో వారితో ఉంటున్న లేక వారికి ఆధారంగా ఉంటున్నటువంటి గిద్యోను కూడాను మిద్యానీయులకు భయపడి అతడు ఒక చోట రహస్యంగా గింజలను దుల్లగొట్టుకుంటూ ఉన్నాడు కళ్ళములో. అప్పుడు దేవుని దూత పరలోకం నుండి దిగి వచ్చి గిద్యోనుతో బలాఢ్యుడైనటువంటి గిద్యోను అని సంబోధిస్తూ గిద్యోనును బలపరచగా గిద్యోను ఒక టీమును ఏర్పరచుకొని మరి వారందరినీ సిద్ధం చేసుకొని ఆ యొక్క మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళతారు. అలా వెళ్ళగా వారిని వారు తగ్గించుకుంటారు. మాకేంటి ఈ పరిస్థితి, మేమెలా వారి మీద విజయం సాధించగలం, మాకు కష్టంగా ఉంది, ఎందుకు మాకు ఇబ్బంది అన్న స్థితిలోనికి దిగజారిపోయారు. అయితే దేవుడు అటువంటి స్థితిలో అలా వారిని తగ్గించుకొనగా దేవుడు వారితో ఉండి దేవుడు వారిని నడిపించి ఆ మిద్యానీయుల చేతిలో నుండి దేవుడు అద్భుత రీతిగా వారిని కాపాడటమే కాకుండా వారి మీద విజయమునిచ్చి నడిపించినటువంటి దేవుడు. మనము అతిశయిస్తే చాలా సందర్భాలలో మనము నష్టపోయే అవకాశం ఉంది. అందుకే అపోస్తుడైనటువంటి పౌలు గారు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనములో వ్రాస్తూ ఇలా అంటాడు, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. చూసారా, శరీరముతో ఉన్న ఎవ్వరే కానీ దేవుని ఎదుట అతిశయపడకుండా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెరివారిమైనటువంటి మనలను దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి బలవంతులను గొప్పవారిని కదండి, ఇటువంటి వారిని సిగ్గుపరచుటకు బలహీనులమైనటువంటి మనలను ఏర్పరచుకొని కదా ఆయన మన ద్వారా అద్భుతమైనటువంటి తన కార్యమును జరిగించుకుంటూ ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లలో మనము వినయము కలిగి ఉండుటను బట్టి మనకు అత్యధికమైన విజయాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, మరి నీవు వినయం కలిగి ఉన్నావా లేక నీ ఇష్టానుసారంగా ఉన్నావా? వినయము కలిగి ఉంటే దేవుడు నిన్ను చూస్తాడు. దేవుడు నిన్ను చూచాడంటే నీకు ఏ కష్టము ఉండదు, ఏ దుఃఖము ఉండదు, ఏ బాధ ఉండదు. సమస్తమును ఆయన నిర్మూలము చేసి నిన్ను దీవించేటటువంటి దేవుడు. ఇటువంటి గుణలక్షణము కలిగి ఉండాలని ప్రభు పేట నేను ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన మాటలను దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 94
805-850-39 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 94-805-850-39. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.